హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షన్విక యూనివర్స్ ఛానల్. ఈ వీడియోలో నేను చల్లట్లను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చల్లట్ల కోసం నేను ఒక గిన్నెలోకి గ్లాసున్నర రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. అదే గిన్నెలోకి 3/4 గ్లాసు అటుకుల్ని, ఒక 1/2 స్పూన్ మెంతుల్ని వేసుకుని బాగా వాష్ చేసుకోవాలి. ఇక్కడ గ్లాసున్నర బియ్యానికి నేను 3/4 గ్లాసు అటుకుని తీసుకున్నాను. అంటే గ్లాసు బియ్యానికి అర గ్లాసు అటుకులు లెక్క. ఆ తర్వాత ఈ మిశ్రమంలోకి గ్లాసున్నర పెరుగుని తీసుకోవాలి. అంటే మనం ఎంత బియ్యం తీసుకుంటే అంత క్వాంటిటీ పెరుగుని తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 8 గంటలు నాననివ్వాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ పిండిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు సోడా గుండె వేయాలి. సోడా గుండె వేయడం వల్ల ఈ దోశలు అనేవి చాలా మెత్తగా వస్తాయి. తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని వేసుకొని ఈ ఉప్పు సోడా గుండ పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది బాగా గట్టిగా ఉండకూడదు, అలానే బాగా జారుగా కూడా ఉండకూడదు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఈ దోశల్లోకి మనం రేషన్ బియ్యాన్ని యూస్ చేయడం వల్ల దోశలు చాలా టేస్టీగా వస్తాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకోవాలి. ఆ పాన్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత మనం చల్లట్ల పిండిని ఈ పాన్లోకి వేసుకోవాలి. ఆ తర్వాత ఈ పిండిని వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి స్ప్రెడ్ చేసుకుని ఈ దోసపైకి మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్రని వేసుకోవచ్చు. మీరు కావాలి అంటే క్యారెట్ తురుమును కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యారెట్ తురుము అనేది వేయట్లేదు. ఇలా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర వేయడం వల్ల ఈ దోశలు అనేవి ఇంకా టేస్టీగా ఉంటాయి. ఆ తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకొని మూతను పెట్టుకొని ఇలా లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ కాలనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మూతను తీసి ఈ దోశని వేరొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. వేరొక సైడ్కి టర్న్ చేసిన తర్వాత కూడా మూతను తీసి ఒక 2 నిమిషాలు బాగా కాలనిస్తే చల్లట్టు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఈ చల్లట్టు అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ చల్లట్టులోకి పల్లీ చట్నీ చాలా రుచికరంగా ఉంటుంది. ఈ నేను చెప్పిన క్వాంటిటీకి 10 చల్లట్లు అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.